అందరికీ నమస్కారం అండి. బర్ఫీ చేస్తున్నాను నేను. మా ఇంట్లో అందరికీ కూడా నేను చేసే బర్ఫీ అంటే చాలా ఇష్టం. ఇప్పటిదాకా పెట్టలేదు, ఈ మధ్య చేయలేదు. నేను వీడియోస్ పెడుతున్న కాడి నుంచి. పండగ కదా, సంక్రాంతికి స్పెషల్గా మా అబ్బాయి చేయమన్నాడు, అందుకని చేస్తున్నాను. ఇది శనగపిండి 1 కేజీ అండి. మరేపించుకొని పెట్టుకుంటాను నేను అసలు ఎప్పుడు కూడా. 1 కేజీ పిండి బయటది విడిగా వాడను, దాంట్లో బియ్య పిండి కలుపుతారు. ఇక చూపిస్తా ఉండండి. గ్లాస్ శనగపిండి అండి, గ్లాసు కొబ్బరి అండి. ఈ కొబ్బరి ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, నేను ఆరబెట్టుకునేవి. ఇదైతే బాగుంటుంది. మన ఎండు కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేసుకోవడమే. ఇదైతే నీట్గా వచ్చుద్దండి. పచ్చి కొబ్బరి అయితే కాదు, ఆరబెట్టింది. గ్లాస్ నెయ్యి అండి, నేను తయారు చేసింది ఇంట్లో, ఎప్పుడు స్టాక్ ఉంటుంది నాకు. గ్లాస్ పాలు, చక్కెర 2 తీసుకోవాలండి. ఇవన్నీ వేసి కలిపి పెట్టుకోవాలండి. ఇదండి బాగా కలిపి పెట్టాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి, కలుపుతూనే ఉండాలండి ఇది అయిపోయేదాకా. సిమ్ మీద కొంచెం ఎక్కువ ఉంచుకోవాలండి. అంటే కలయి పెడుతూనే ఉండాలి, ఇలా ఆపకూడదు. వండలు కట్టకుండా ఉండాలి, అయిపోయేదాకా ఆపకూడదు. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూపిస్తానండి. ఇంకా అసలు ఇది నేను స్వాతి అప్పట్లో వారపత్రికలు వస్తాయి చూడండి, స్వాతి వారపత్రిక, దాంట్లో చూసి చేశానండి. అప్పుడెప్పుడు మా అమ్మాయి 6th క్లాస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ పాప 5th క్లాస్ చదువుతుంది. అప్పటి నుంచి చేస్తున్నానండి. ఇది సగం అయిందండి, ఇంకా సగం అవ్వాలి. కలబెడుతూనే ఉండాలి, కలబెట్టుకున్నాను. ఈ పళ్ళానికి నెయ్యి రాసేసి పెట్టాను. ఇంకా రావాలండి, బాగా వస్తేనే. లేదులే, ఇదండి బాగా గట్టిగా అయిపోయింది. మనం తిప్పలేమో అన్నప్పుడు ఈ రెడీ అయిపోయినట్టు అర్థం. ఇది చూడండి, చాలా గట్టిగా ఉంది చూడండి. అంతగా సగం నుంచి సిమ్లోనే పెట్టాము. ఇంకా పూర్తిగా కొంచెం లో పెట్టినాం కదా, కొంచెం లో మీద కొద్దిగా ఎక్కువ, కొంచెం అసలు సిమ్లోనే అండి ఇదంతా కూడా. ఇంకా తీసి పళ్ళానికి వేసుకున్నాం. ఇదండి పోసాను, బాగా ఆరిపోవాలి ఇది. దీంట్లో ఒక టిప్ చెప్తానండి. మనం ఒక్కోసారి ఇది రెడీ అయ్యింది అవ్వలేదు అనేది ఒక్కోసారి అర్థం కాదు. మనం కల తిప్పుకునేటప్పుడు లేతగా కూడా వస్తుంది పాకము. వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక రోజంతా ప్లేట్లు అలానే ఉంచేసేస్తే లోపల స్మూత్గా ఉండేసి పైన అట్లా కట్టేస్తుంది. అది చాలా బాగుంటుంది. అది మాకు ఇష్టం. అసలు అట్లా రావాలని ట్రై చేస్తాను. ఇది కరెక్ట్గా వచ్చిందండి. చూద్దాం ఎలా వచ్చింది అనేది. తీసి చూస్తే కానీ అర్థం కాదు. బాగా ఆరిపోవాలి ఇది. ఆరినాక ముక్కలు కోసుకుందాం. ఇదండి బాగా వచ్చింది చూడండి. ఇదిగోండి, మేము అనుకున్న విధంగా వచ్చింది. ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. వేడ మెత్తగా ఉంది చూడండి, పైన గట్టిగా వస్తుంది. టేస్ట్ బాగుంటుంది ఇలా ఉంటే. మీకు జాగ్రత్త చేసుకోండి. చిన్న కాఫీ గ్లాస్ చేసుకొని చూసుకోండి, బాగా వస్తుంది చూడండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.